సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కింద గంటను కూడా కట్టండి. దిగిపోతుంది. వచ్చేసి రెండు ఏంటి బాబా అన్న ఇంకోసారి వచ్చేసి రెండు ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వచ్చేసి రెండు కాదురా, వచ్చేసారా రండి. వచ్చేసారా రండి. మన పొట్టుగడ కేజీ 100 రూపాయలే. రావాలమ్మా రావాలి. వచ్చేసారా రండి. ఈ రోజు మళ్ళీ పేరుపాలెం బీచ్కి అయితే వెళ్తున్నాం. చూసేయండి, మా వాళ్ళందరూ హాయ్ చెప్తారు. లెట్స్ గో. వర్షం పడిపోతుంది, అయినా తగ్గేదే లేదండి, వెళ్ళిపోతున్నాం. చూడండి, వర్షం పడిపోతుంది అలా. ఎక్కడికి వెళ్తున్నావు? పేరేంటి? అప్పుగాడు. ఆడి పేరు అప్పుగాడు. మామూలుగా ఉన్నది అప్పుగాడు. ఈరోజు హెచ్పి పెట్రోల్ బంక్ దారుతున్నాం. భయ్యా తాడేరు రూట్లో వెళ్తున్నాం అనమాట మనం. మేమైతే చాలా బాగుంది, ఫుల్ గ్రీనరీ, ఎటు చూసిన చెట్లే. ఇటు చూడండి, మా వెనకాలోడు పెచ్చ మహమూడు అంటాడు. మన పొట్టుగడ కేజీ 100 రూపాయలే. రావాలమ్మా రావాలి. మామిడికాయలు తెగమ్మేస్తున్నారు ఇక్కడ. బంగినపల్లి మామిడికాయలు, రసాలు చాలా ఉన్నాయి. మొత్తం మామిడి తోటల చుట్టూ ఇవైతే చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉంది. బాగుందనా? నిజం బాగుందనా అంటే ట్రాఫిక్ వచ్చింది, మరి ఫోన్ పట్టుకోవడానికి మామిడికి ఇచ్చాడు. మామిడికాయలు చూపించా. వెళ్ళేటప్పుడు కొందాం. సవక మొత్తం సవకే. మాది చూసారా, రాయల్ ఎన్ఫీల్డ్ బండి. ఈరోజే కొన్నాం, కొత్తది. ఎక్స్ట్రా స్పీడ్ వెళ్ళిపోతుంది. వెనకాల మన వాళ్ళే. చూడండి, మనం స్పీడ్ అయితే 60 ఎక్కువ వెళ్తుంటే కొట్టేసుకుంటుంది. కొత్త మోడల్ కదా, నిక్కర్లు ఇస్తాం నీట్గా. మూడికి వస్తే వచ్చాం. వ్యూ చూసుకోండి, వ్యూ అయితే చాలా బాగుంది. ఫొటోస్ దిగడానికి అయితే పిచ్చగా ఉంటుంది. చూడండి, వ్యూ అయితే పిచ్చగా ఉంది, చాలా బాగుంది. మీరు ఇలాగా వర్షం ఇందాకడే వర్షం పడింది ఇక్కడ. మామిడికాయలు చాలా బాగుంది. ఇదిగోండి, ఎదరు తాతగారు మొత్తం 2 కవర్లు అట్టుకు వెళ్ళిపోతున్నాడు పిల్లలకి. ఇదిగోండి, సపోటా కాయలు, మామిడికాయలు చాలా బాగుంది. సపోటాలు మామిడికాయలు దాటేస్తాం. వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు మామిడికాయలు చూపిస్తాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అన్న హాయ్ చెప్పు.
బాగా చెప్పాడు, మనకి డైలాగ్ ఇస్తాడు అన్న. ఓకే, ఇప్పుడు టర్నింగ్ పట్టుకోరా, ఫోన్ పెట్టుకో. అందరూ చూపించు, మొత్తం అందరిని చూపించా. బాబాయ్ హాయ్ చెప్పండి. ఏమి పట్టరా, మన బండి మీద ఫాస్ట్ వెళ్ళిపోతాం కదా, సర్క్యూట్ వీడియో. మనం బండి మీద వెళ్ళిపోతాం, ఎవరో ఏమంటారు. అంకుల్ హాయ్ చెప్పలేదు అంకుల్. అంకుల్ ఏంటి అంకుల్ హాయ్ చెప్పట్లేదు, బాగా చెప్పండి అన్న. మీరు పనులు వెళ్ళేదాకా లెట్టేసుకున్నాం. సబ్స్క్రైబర్స్ కూడా వ్యూ తీసి ఎంజాయ్ చేస్తాం. హాయ్ చెప్తుంది కదా. ఓకే అవును, అంకుల్ దగ్గర మామిడికాయ రివ్యూ తీసుకున్నాం. బండి కదలలేదు మన రాయల్ ఎన్ఫీల్డ్. ఎక్సలెంటేషన్ చేయను. పక్కన ఈరోజు చెరువులు పట్టేసినట్టు. అందరూ ఎవడైనా పొద్దున్న వెళ్తారు, మన సాయంత్రం వచ్చాం. వ్యూ అయితే ఫోటో దిగితే రోడ్డు మధ్యలో కేక ఉంటుంది. వ్యూ మామూలు వ్యూ కాదు, చూడండి. అబ్బా, జోగర్లు బాగా పని చేస్తున్నారు బండి. ఇదిగోండి చూడండి బీరపల్లి మందాలు వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం. మనమే బాబాయ్ హాయ్ చెప్పు. ఈ చెరువులో స్నానం చేస్తే సూపర్ ఉంటుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మీరు కూడా ఈ సమ్మర్ లో పేరుపాలెం వచ్చి ఎంజాయ్ చేయండి బాగా. ఆవుకి బాయ్ చెప్పండి, ఆవుకి గేదెలన్నింటికి బాయ్ చెప్పండి. ఏ గేది బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. తీసుకోవచ్చు. నా వాయిస్ మీకు ఆడపిల్ల కాదు, అంకుల్ గారు ఫోన్ మాట్లాడతారు. అంకుల్ గారిని కదిలేమనుకో అలా పొలంలో వెళ్ళిపోతారు, మన తరుముకుండా వచ్చేస్తారు వెనకాల. వెళ్ళిపోయిన గొడవ అంకుల్ నవ్వేడు వచ్చాం బీరమల వచ్చాం. 8 కిలోమీటర్ల. ఓకే, ఇదిగో ఇటువైపు అయితే మనకి మొల్లపర్రు బీచ్ వస్తుంది ఆర్మూర్కి వెళ్తే. ఇదైతే పేరుపల్లి రూట్, అది వేరే బీచ్ వెళ్ళొచ్చు అనమాట. ఇంకేమన్నా కావాలంటే కామెంట్ చేయండి, రూట్ ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే. మేమైతే తాడేరు వైపు నుంచి వచ్చాం. బాయ్ ఇదిగోండి పేరుపాలెం వస్తాం. మొత్తం అందరూ అట్రాక్ట్ అయిపోతున్నాం మన వీడియోకి. వచ్చాం. లైట్ వేస్తున్నాడు అంకుల్, ఆగట్లేదు అంకుల్కి. ఆయన ఎట్టేసినట్టు ఉన్నాడు మనకి. బుల్లెట్ మీద చూడు. ఇక్కడ కూడా బాగా ఉన్నాయి. అబ్బా, కొవ్వుకి బాయ్ చెప్పు. పాకెట్ని కొట్టేది, ఫోన్ కింద నడిపోతే ఇంకా మామూలుగా ఉండదు, కొట్టేస్తారు ఇంట్లో. ఓకే, పేరుపాలెం ఇప్పుడే ఎంటరింగ్. ఇదిగోండి వర్షం పడింది ఇక్కడ. ఎక్కడ చికెన్ పకోడీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కడ చికెన్ పకోడీ ఉంటుంది అబ్బా, చూపిస్తా. ఎక్కడ ఉండదు చికెన్.
చాలా బాగుంటుంది. మనం వచ్చినప్పుడు ఇదేమ్మా ఇవాళ మామిడి తోటలు అండి. చూడండి ఇష్టం చేస్తాం. హాయ్ చూడండి ఇవ్వండి ఇక్కడే చికెన్ పకోడీ అదే బాగుంటుంది. ఇక్కడ మనం వస్తే చూడండి ఏరుపాలెం సెంటర్లోకి అదే వచ్చేసాం. ఇప్పుడు మనం సెంటర్ ఇక్కడ మా సముద్రం చేపలు అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇది బాగుంటాయి అనుకుంటాయి. నేరి కుదరే తెలుగు రాలేదు మనకి. ఓకే బీచ్లో కలుసుకుందాం మళ్ళీ. మా వాళ్ళు పప్పలు తీసుకుంటా వెళ్ళారు. ఇక్కడ ఆగాం. వీడి పేరు అబ్బు. హాయ్ మనకి మెయిన్ అట్రాక్షన్ ఈరోజు వచ్చేసారా రెండు వచ్చేసినాయా రెండు వచ్చేసినాయి రెండు కాదురా వచ్చేసారా రండి వచ్చేసారా రండి అది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చూడు అక్కడ హాయ్ చెప్పు హాయ్ చెప్పు. ఇగో పొన్నుగోడు ఫ్రెండ్. మన పొన్నుగోడు ఫ్రెండ్. ఇలా చూడు ఈ అమ్మాయి పేరు పిచ్చి మెరిసి అటు ఇటు తిరిగేస్తాను. ఇలా చూడు హాయ్ చెప్పు సిమ్మని డైలాగ్ చెప్పు డైలాగ్. పప్పల కోసం ఆగా పప్పలు తీసుకున్నాం డిగ్గులో పెట్టాం. ఏయ్ ఇలా కాదా ఇంకా మనం ఎరుపాలెం స్టార్ట్ అయిపోయాం పప్పలు తీసుకుని. ఇక్కడ చూడండి మొక్క చూపిస్తున్నాడు. మీ ఫ్రెండ్స్ గేదెలు నెట్ ఎందుకు కడతారంటే పక్షులు చేపలను ఎత్తుకు వెళ్ళిపోకూడదు. నెట్ పక్క నుంచి కూడా వచ్చేయచ్చు, అదో మార్గం ఉంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. లొకేషన్ చాలా బాగుంది. అక్కడ ఆడోడు ఆర్డర్ కూడా వస్తున్నాడు. గింబలో మైక్ అయితే మన ఇంటి దగ్గర మర్చిపోయాం. నా చెయ్యంలో గింబలు అక్కర్లేదు అనుకోండి, వేరే విషయం. ఏంటది ఎప్పుడు రా ఎప్పుడు వెళ్ళేది ఎప్పుడు వచ్చేది ఇంకా రావట్లేదు. ఎంత తోలినా రావట్లేదు. వచ్చేసామా. పేరుపాలెం బీచ్ ఇంకా 4 కిలోమీటర్స్ మీకు. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియో ప్రీవియస్ మన వీడియోస్లో చూసాం ల్యాప్టాప్ కోసం వచ్చామని. ఇదిగోండి ఇదే రూట్, అది వాళ్ళకి ల్యాప్టాప్ పర్చేస్ చేసుకోవడానికి. ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే బీచ్ అనమాట. అన్నీ బాగానే ఉన్నాయి. లొకేషన్ అద్భుతం, అతిశయం లాగా ఉంది, చాలా బాగుంది. ఎండ రాకుండా మంచి పని అయింది. మేము స్టార్ట్ అయ్యే టైం ఫుల్ ఎండ, వీడియో తీయలేదు కానీ ఎండ అయితే ఎర్రగా తీస్తుంది. ఎండలో ఎలా రా బాబు అనుకున్నాను. వారం కూడా వస్తాడండి, ఎవడు లేడు కదా. ఇదిగోండి లొకేషన్ కొబ్బరి ఘాట్లో
గెస్ట్ హౌస్ ఇవన్నీ గెస్ట్ హౌస్ బీచ్ దగ్గర వచ్చేసాం. చాలా బాగుంది, చాలా బాగుంది. ఏదో ఇప్పుడు ఉంది ఇక్కడ. ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా బీచ్ లొకేషన్ చూసుకోవచ్చు. బీచ్ రోడ్ ఇవ్వండి. ఇది రిసార్టేనా? రిసార్ట్. దీంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అనుకుంటా. ఏమో మరి విన్నాను. స్విమ్మింగ్ పూల్ ఎందుకు పక్కన బీచ్ పెట్టుకుని ఉండదు. ఏమో ఉండొచ్చు. ఇదిగోండి మొత్తం లొకేషన్ అయితే సాగొట్టేసింది. ఐఫోన్ కొన్నది ఎందుకు ఇలా కనిపిస్తాయి. బాగుంది. పిక్సెల్స్ కూడా చాలా బాగున్నాయి. 4K 60 FPS మనకి. ఇవన్నీ ఆవిడ సమాజంగా కొట్టుకొచ్చేస్తాను అంకుల్ గారు. మేకలు కూడా చాలా బాగుంది. వర్షం వచ్చినప్పుడు చాలా బాగుంది. పేరుపాలు ఎండ వచ్చినప్పుడు వచ్చాం కానీ వర్షం వచ్చినప్పుడు రావటం ఇదే అనుకుంటున్నారా? అక్కడెక్కడో పడవ ఉంది మనకి అంత శుభంగా కనిపిస్తుంది అనమాట. దగ్గరికి లోపలికి వెళ్ళి చూపిద్దాం. ఇంకా బీచ్కి వచ్చేసిన తర్వాత రావట్లేదు. ఏదో చెప్తాం అనుకున్నాం, వచ్చిపోయారు. కాదు ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. ఏంటి అయ్యో ఎవరో అక్క వీడియో తీయమని అడిగిందంట. అమ్మా మిస్ అయిపోయారు. అంటే ఇక్కడ కూడా రిసార్ట్స్ ఉంటాయి లోపల. అటువంటి అక్కడ లోపల రిసార్ట్ కోస్ట్ లైన్ రిసార్ట్ అంట. నెక్స్ట్ ఇంకేముంది పేరుపాలెం. వైఎస్ఆర్ బొమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. వైఎస్ఆర్ స్టార్టింగ్ ఉంటుంది, అక్కడికి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ అలలు ఎక్కువగా వస్తాయంట. మేము చిన్నపిల్లలం కదా, కొట్టుకెళ్ళిపోతాయి మళ్ళీ పోగదు. ఇక మా అబ్బగడి చూడండి, అబ్బారి అంటాడా. తెలిసిన చాలా మంది కనిపించిపోయారు దాంట్లో. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. కెమెరా మోరే మొత్తం వీళ్ళు పెట్టారా, నీ తలకాయ పెట్టారా దాంట్లో. మొత్తం ఆపరేటింగ్ మంది ఇప్పుడు. రాయల్ ఎన్ఫీల్డ్ ఆఫ్ లక్కీ హాయ్ చెప్పు. వద్దు దిగిపోతుంది. పేరుపాలెం వచ్చాం. హాయ్ చెప్పండి. ఇదిగోండి అన్ని పేరు మహేష్. హాయ్ చెప్పు. జనాలు ఉన్నారు అక్కడ కూడా. లేరనుకున్నా. ఇక్కడ పేరు దినేష్. మామూలు వెళ్ళిపోతున్నారు. హాయ్ చెప్పండి. పిచ్చిమిర్చి చూడండి, బాగుంది బీచ్. క్లైమేట్ కూడా. అబ్బుగడ లోపలికి వెళ్ళిపోయి ఎప్పుడే ఇట్రా. నిమ్మకాయ ఎవరో నెమ్మదిగా పడేసుకున్నాడు. నిమ్మకొచ్చింది. ఇదిగోండి నిమ్మకాయ అన్నాడు. ఇదిగోండి వీడి పేరు పండు. చైల్డ్ ఆర్టిస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసేయండి,
చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మేము బీచ్ కి వచ్చాం. చూడండి అల్ల అలాగ వస్తున్నాయో. చూసారా? చూసారా? సబ్స్క్రైబ్ చేయండి. సర్ప్రైజ్ చేసి లైక్ చేయండి. సర్ప్రైజ్ కాదురా. సర్ప్రైజ్ చేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా సబ్స్క్రైబ్ ఆ? సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కింద గంటను కూడా కట్టండి. గట్టిగా బాయ్ బాయ్. కొట్టండి. గట్టి కొట్టండి. బాయ్ బాయ్. మామిడికాయలు తింటున్నారా? ఎలా ఉంది మామిడికాయ? పుల్లగా ఉందా? తీయగా ఉందా? తీయగా ఉంది. తీయమ్మా. ఇంకా బీచ్ లో దిగటమే లేటు. ఇంకా బీచ్ లో దిగిన వాడు ఫోన్ దిగం కాబట్టి ఇప్పుడే చూపించేస్తున్నాను. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం. ఇంకా బీచ్లో అయితే దిగిపోతున్నాం. ఎక్కడి వరకు వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసేయండి. మిస్ అయితే ఏం చేయలేదు తెలుసు కదా.